ఏసీలో ప్రయాణించేవారికి ఏసీ, నాన్ ఏసీ క్లాసుల విభజన గురించి తెలిసే ఉంటుంది. ఏసీలో కూడా మళ్లీ ఇంకొన్ని తరగతులు ఉంటాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలకు ట్రైన్ టికెట్లు బుక్ చేసే సమయంలో ఈ తరగతుల గురించి అవగాహన ఉండాలి. సాధారణంగా ఎస్ఎల్, 3A, 2A క్లాసుల గురించి అందరికీ తెలుసు. టికెట్ బుక్ చేసేటప్పుడు CC, 3E, EA వంటివి దర్శనమిస్తుంటాయి. ఇంతకీ ఆ కోడ్లు ఏ తరగతులను సూచిస్తాయి? మొత్తంగా ఎన్ని రకాల తరగతులు ఉన్నాయి? పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేయండి. 1A లేదా ఫస్ట్ ఏసీ. ఇండియన్ రైల్వేస్లో ఫస్ట్ క్లాస్ ఏసీ స్లీపర్ను 1Aగా పేర్కొంటారు. ఇందులో 4 లేదా 2 బెర్తులతో కూడిన కంపార్ట్మెంట్లే ఉంటాయి. సైడ్ అప్పర్, సైడ్ లోయర్ బెర్తులేవీ ఉండవు. 2 బెర్తులుండే కంపార్ట్మెంట్ను కూప్ అని, 4 బెర్తులుంటే దాన్ని క్యాబిన్గా పేర్కొంటారు. కంపార్ట్మెంట్కు లాక్ వేసుకోవచ్చు. ఒక్కో బోగిలో మొత్తం 18 నుండి 24 బెర్తులు మాత్రమే ఉంటాయి. టికెట్ ఖరీదు ఇంచుమించు విమానం ధరకు సమానంగా ఉంటుంది. ఈ కోచ్లను H1, H2 అని పేర్కొంటారు. సెకండ్ ఏసీ లేదా 2AC. దీన్నే సెకండ్ ఏసీ లేదా 2 టైర్ ఏసీగా పిలుస్తారు. ఈ తరహా కోచ్లలో 45 నుండి 54 సీట్లు ఉంటాయి. ఒక్కో కంపార్ట్మెంట్లో 6 సీట్లు ఉంటాయి. మిడిల్ బెర్తులు ఉండవు. ఈ తరహా కోచ్లలో ఏ అనే అక్షరంతో సూచిస్తారు. కోచ్ పొజిషన్ ఇచ్చేటప్పుడు A1, A2 అని పేర్కొంటారు. టికెట్ జారీ చేసేటప్పుడు ఉదాహరణకు H2, 26 అని ముద్రిస్తారు. థర్డ్ ఏసీ లేదా 3AC. భారతీయ రైల్వేలో మధ్యతరగతికి అందుబాటులో ఉండే ఏసీ క్లాస్ ఇది. స్లీపర్ క్లాసులో ప్రయాణించలేని వారు ఎక్కువగా ఈ తరగతిని ఎంచుకుంటారు. ఒక్కో కోచ్లో 64 నుండి 77 బెర్తులు ఉంటాయి. ఈ కోచ్లపై B అనే అక్షరంతో సూచిస్తారు. థర్డ్ ఎకానమీ లేదా 3E. ఇటీవల కాలంలో కొన్ని రైళ్లలో ఈ తరగతి దర్శనమిస్తుంటుంది. థర్డ్ ఏసీ కంటే టికెట్ ధర తక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ తరహా కోచ్లలో 72 నుంచి 81 బెర్తులు ఉంటాయి. గరీబ్రథ్ వంటి రైళ్లలో ఈ తరహా కోచ్లు ఉంటాయి. వీటిల్లో సైడ్ మిడిల్ బెర్తులు ఉంటాయి. ఈ కోచ్లను M లెటర్తో సూచిస్తారు. స్లీపర్ క్లాస్ లేదా SL. స్లీపర్ కోచ్ల గురించి చాలా మందికి సుపరిచితమే. తక్కువ ఖర్చుతో దూర ప్రయాణం చేసేవారు ఈ తరగతిని ఎంచుకుంటూ ఉంటారు. ఇందులో 72 నుంచి 81 బెర్తులు ఉంటాయి. ఒక్కో కంపార్ట్మెంట్లో 8 బెర్తులు ఉంటాయి. ఈ కోచ్లను S అక్షరంతో సూచిస్తారు. కొన్నిసార్లు ఆ రైలుకు అదనపు బోగీలను ఏర్పాటు చేసినప్పుడు SE పేరుతో నంబరింగ్ ఇస్తారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ లేదా EC. విమానాల్లోని బిజినెస్ క్లాస్ను ఇది పోలి ఉంటుంది. ఏసీతో కూడిన సిట్టింగ్ ఉంటుంది. స్లీపర్ బెర్తులు ఉండవు. వందే భారత్ రైళ్లలో కోచ్లు అందుబాటులోకి రావడంతో వీటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ కోచ్లను E అక్షరంతో సూచిస్తారు. ఎగ్జిక్యూటివ్ అనుభూతి క్లాస్ లేదా EA. శతాబ్ది వంటి రైళ్లలో ఎగ్జిక్యూటివ్ అనుభూతి క్లాసులు కనిపిస్తాయి. టికెట్ బుక్ చేసేటప్పుడు EA పేరుతో ఈ కోచ్లు ఉంటాయి. ఏసీతో కూడిన 56 చైర్లు ఉంటాయి. సినిమాలు, మ్యూజిక్ ఆనందించేందుకు LCD స్క్రీన్లు ఉంటాయి. హెడ్ ఫోన్లు కూడా ఇస్తారు. ఆటోమేటిక్ డోర్స్ ఏర్పాటు ఉంటుంది. ఈ కోచ్లను KA అనే అక్షరంతో సూచిస్తారు. ఏసీ చైర్ కార్ లేదా CC. ఒకవైపు 3 వరుసలు, మరోవైపు 2 వరుసలతో కూడిన చైర్లు ఉంటాయి. పగటి పూట ప్రయాణించే రైళ్లలో ఈ కోచ్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం వందే భారత్లో ఉన్న కోచ్లు ఇవే. ఈ కోచ్లను C అనే అక్షరంతో సూచిస్తారు. విస్టాడోమ్ లేదా EV. పర్యాటక ప్రాంతాలకు నడిపే రైళ్లలో విస్టాడోమ్ కోచ్లను రైల్వే శాఖ నడుపుతోంది. ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఈ కోచ్లలో అద్దాలతో కూడిన ఏర్పాటు ఉంటుంది. ఇందులో నాన్ ఏసీ కోచ్లను DV అని, ఏసీ కోచ్లను EV గా పేర్కొంటారు. ఈ తరగతులతో పాటు సెకండ్ సిట్టింగ్ 2S క్లాసులు కూడా కొన్ని రైళ్లలో ఉంటాయి. వీటిల్లో కూర్చొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వీటికి టికెట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా అన్రిజర్వ్డ్ కోచ్లు UR ఉంటాయి. వీటినే సెకండ్ క్లాస్ అని కూడా పేర్కొంటారు. వీటికి ముందస్తు రిజర్వేషన్ అంటూ ఏమీ ఉండదు.